నమస్తే అండి. సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ కూరలో వేసుకునే మసాలా కారం. పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని పిల్లలకు నేర్పించుకునే వంటలో అత్యంత ప్రాధాన్యత ఉన్న రెసిపీ అండి. కూరకారాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. మంచి ఘాటైన మిరపకాయలతో మసాలా దినుసులను కలిపి కారం తయారు చేసుకుంటే వేపుళ్లలోకి, పులుసుల్లోకి, వెజ్ కర్రీస్తో పాటు నాన్ వెజ్ కర్రీస్లో కూడా మంచి రుచికరమైన కారం వంటింట్లో రెడీగా ఉన్నట్లే. ఏ వంటలోకైనా ఈ కారం చాలా రుచిగా ఉంటుందండి. ఈరోజు నేను మా అమ్మ చేసే పద్ధతిలో కారాన్ని చేసి చూపిస్తాను. నేను ఇంట్లో రెగ్యులర్గా ఈ కారాన్నే వాడతానండి. మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దామా? మంచి ఘాటున్న ఎండుమిరపకాయలు కేజీ తీసుకుంటున్నానండి. గుంటూరు మిరపకాయ అయితే కారానికి చాలా బాగుంటుంది. అది లేకపోతే నార్మల్గా మీకు అవైలబుల్గా ఉండే మిరపకాయలను తీసుకోవచ్చు. బాగా ఘాటుగా ఎర్రగా నిగనిగలాడే కొత్త కాయలను తీసుకుంటే కారం చాలా బాగుంటుందండి. పాతకాయల్లో అయితే ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. కాయలను చెక్ చేసుకుని తీసుకోవాలి. మిరపకాయల తొడిమిలు తీసేయాలండి. అలాగే ఆరెంజ్ కలర్లో ఉండే సచ్చుకాయలను కూడా తీసేయాలి. కేజీ కాయలకు 250 గ్రాముల ధనియాలను తీసుకోవాలి. మంచి ఘాటున్న మిరపకాయలైతే 300 గ్రాముల ధనియాలనైనా తీసుకోవచ్చు. అలాగే 100 గ్రాముల ఆవాలు తీసుకోవాలి. ఆవాలు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వేసుకోవచ్చండి. 100 గ్రాముల కన్నా ఎక్కువగా వేసుకోకండి, చేదొస్తుంది. కారానికి కొంచెం అటు ఇటుగా కొలత మారుతుంది తప్ప అందరూ ఒకే రకంగా చేస్తారండి. కొంతమంది ఆవాలు 50 గ్రాములే వేస్తారు, కొంతమంది 100 గ్రాముల వరకు వేస్తారు. కానీ 100 గ్రాముల కన్నా ఎక్కువగా వేయకండి, కొద్దిగా తక్కువగానే వేసుకోండి. మెంతులు కేజీకి 50 గ్రాములు వేసుకోవచ్చండి. మెంతులు 25 గ్రాముల దగ్గర నుంచి 50 గ్రాముల వరకు వేసుకోవచ్చు. జీలకర్ర మాత్రం 100 గ్రాములు వేసుకోవచ్చండి. అరుగుదలకు మంచిది, రుచి కూడా బాగుంటుంది. వీటన్నింటినీ ఎండబెట్టుకోవాలండి. వీటితో పాటు కారానికి 1/2 కేజీ పసుపు కొమ్ములు కలుపుకోవచ్చు. మేము పసుపు విడిగా కర్రీస్లో వేస్తామండి, అందుకే యాడ్ చేయటం లేదు. బయట పసుపు కెమికల్స్ ఉంటాయి. మంచి పసుపు కావాలంటే 1/2 కేజీ పసుపు కొమ్ములను ముక్కలుగా చేసి ఒకరోజు ఎండలో ఉంచి కొద్దిగా దంచి వీటితో కలిపి మరాడించాలి. కొమ్ములు అలాగే వేస్తే మరాడించేటప్పుడు ప్రాబ్లం అవుతుందండి. కొంచెం నలగొట్టి వేసుకోవాలి. వీటన్నింటినీ ఎండబెట్టుకోవాలండి. ఎండను బట్టి 1 రోజు లేదా 2 రోజుల్లో ఎండుతాయి. ఎండుమిరపకాయలు గలగలలాడుతూ పెళుసుగా ఉండాలండి. మీకు నేను ఎండబెట్టుకునే పద్ధతిని కూడా చూపిస్తాను. టెర్రస్ మీద పేపర్స్ పరుచుకొని పేపర్ చివరిలో బరువు పెట్టుకోవాలి. పేపర్ మీద మిరపకాయలు వేసుకోవాలండి. అలాగే ప్లేట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు కొమ్ములు వేసుకొని పేపర్ మీద పెట్టుకోవాలి. బాగా పలుచుగా ఉన్న సిల్క్ చున్నీని వీటి మీద కప్పి చివరల్లో రాళ్ళు పెట్టుకోవాలండి. కింద పేపర్సు, పైన చున్నీ వేసుకోవటం వలన ఎండ బాగా తగులుతుందండి. బండవేడికి దినుసులు, ఎండుమిరపకాయలు బాగా ఎండుతాయి. ఇలా పైన చున్నీ కప్పటం వలన ఎండ తగులుతుందండి, ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే ఈ విధంగానే ఎండబెడతానండి. ఏంటి ఇలా ప్యాక్ చేసాను అనుకుంటున్నారా? ఇలా ఎండబెట్టుకుంటే డస్ట్ పడదు, బర్డ్స్ వల్ల ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లేదంటే పక్షులు చిందరవందర చేస్తాయండి. నేను కొత్తలో కారం చేసేటప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఫ్లాట్స్లో బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. నేను మిరపకాయలు, దినుసులు ఎండలో పెట్టిన గంటకే బర్డ్స్ చెల్లాచెదురు చేశాయి. పక్కింటి ఆంటీ వచ్చి చెప్పారండి. ఆవిడే నాకు ఈ పద్ధతిని చూపించారు. మనం కష్టపడి ప్రాసెస్ అంతా చేసి అదంతా వేస్ట్ అయితే చాలా బాధగా ఉంటుంది కదా. అందుకే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఎండబెట్టుకోవటం కూడా చూపిస్తున్నాను అనుకోకండి. తెలియని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. నేను మార్నింగ్ ఎండబెట్టి వెళ్ళానా, ఈవినింగ్ వరకు పైకి రాలేదు. ఈవినింగ్ 4 o'clockకి పైకి వచ్చానండి. చూడండి, ఇక్కడ ఎవరో మిరపకాయలు ఎండబెట్టారు. బర్డ్స్ చెల్లాచెదురు చేశాయి. మార్నింగ్ నేను వచ్చినప్పుడు లేవండి, తర్వాతే పెట్టినట్టున్నారు. డిఫరెన్స్ చూపించడం కోసమే పెట్టినట్లు అనిపించింది నాకు. మనం ఎండబెట్టినవి చూడండి, చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎండ స్టార్ట్ అయ్యే టైంలో 9 o'clock ఆ టైంలో పెట్టేసి ఈవినింగ్ ఎండగా ఉన్నప్పుడే 4 o'clock టైంలో తీసేస్తే సరిపోతుందండి. చల్లబడితే మిరపకాయలు మెత్తబడతాయి. బాగా ఎండుంటే 1 రోజులో ఎండుతాయి, లేదంటే 2 రోజులు పడుతుంది. ఎండుమిరపకాయలు, ధనియాలు బాగా ఎండాయండి. చూడండి, ఎండుమిరపకాయలు గలగలలాడుతూ పెళుసుగా విరిగిపోతున్నాయి. నాకు మిరపకాయలు 1 రోజులో ఎండిపోయాయండి. అయినా నేను 2వ రోజు కూడా ఎండలో ఉంచాను. మిరపకాయల్లో దినుసులు వేసుకొని మరాడించాలి. వీటితో పాటుగా శుభ్రం చేసి తడి ఆరిపోయే వరకు ఆరబెట్టిన గుప్పెడి కరివేపాకును క్రిస్పీగా వేయించి కలుపుకోవాలి. తడి ఎక్కడా ఉండకూడదండి, కారానికి బూజు వస్తుంది. తడి లేకుండా, మాడిపోకుండా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఎండుమిరపకాయల్లో కలుపుకోవాలి. కరివేపాకును వేయటం వలన కారంకు మంచి వాసన, రుచితో పాటు పురుగు పట్టదండి. అలాగే 50 గ్రాముల కళ్ళుప్పు వేసుకొని తేమ ఆరిపోయే వరకు వేయించుకోవాలి.
కారం పాడవకుండా పురుగు పట్టకుండా ఉండటం కోసం 2 గుప్పెళ్ళు కళ్ళుప్పు వేసుకోవాలి. ఈ కళ్ళుప్పు అవైలబుల్గా ఉంటే సముద్రపు కళ్ళుప్పు వేసుకుంటే కారం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నేనైతే అదే వాడతానండి. వేయించి చల్లార్చిన కరివేపాకు కళ్ళుప్పును కూడా ఎండుమిరపకాయల్లో వేసుకొని మరపట్టించాలి. కారానికి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఎండబెట్టి వేసుకోవచ్చు, లేదా దూరగా స్మెల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకొని వేసుకోవచ్చు. వేయించి వేసుకుంటే దినుసుల్లో నుంచి స్మెల్ బాగా రిలీజ్ అవుతుందండి. అయితే కారం కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎండబెట్టి వేసుకుంటే లాంగ్ లైఫ్ ఉంటుంది, కారం రంగు బాగుంటుంది. కారంలో ఎండుమిరపకాయలు, పసుపు మాత్రం ఎండబెట్టుకునే వేసుకోవాలి, వేయించకూడదు. నేనైతే 2 విధాలుగా చేస్తుంటానండి. నేను దినుసులు వేయించి చేసే కారం మరొకసారి చెన్నై స్టైల్లో చేసి చూపిస్తాను. కారం మంచి వాసన వస్తుందండి. నేను ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేయటం లేదు. మేము వెల్లుల్లి కర్రీ చేసేటప్పుడు తాలింపులో వేసుకుంటాము. మీరు వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. రెబ్బలుగా విడదీసి పొట్టుతో సహా కచ్చాపచ్చాగా దంచి చివర్లో కారంలో కలుపుకోవాలి. మంచి వాసన వస్తుంది. మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. కూరలో డైరెక్ట్గా వేసుకోవచ్చు, కారంలో కచ్చాపచ్చాగా దంచి కలుపుకోవచ్చు. కారం ఆడించాక పేపర్ మీద కానీ బేషన్లోకి కానీ తీసుకొని వేడి చల్లారేదాకా ఆరబెట్టాలి. వేడి మీద డబ్బాలో పెడితే రంగు మారుతుంది, త్వరగా పాడవుతుంది. నిల్వ పచ్చళ్ళలాగానే వేడారిన తర్వాత ఎయిర్ టైట్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని వాడుకోవాలి. స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదండి, డబ్బాలు పాడవుతాయి. కారం రూమ్ టెంపరేచర్లో సంవత్సరమైనా పాడవదండి. అయితే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అవసరమైనంత బయట ఉంచుకొని మిగతాది ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. తడి గరిటెలు పెట్టకుండా, తడి తగలకుండా చూసుకోవాలి. ఇంతేనండి, కూర కారం తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.